యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే అంతర్ముఖుడైతే వేదాలతో పర్లేదు, ఋగ్యజు సామాలు అక్కర్లేదు, ఆ వేద మంత్రాలు అక్కర్లేదు, వేదం అక్కర్లేదు. ఇక్కడ వేదనమే కావాలి, వేదం అక్కర్లేదు. వేదములు అక్కర్లేదు, వేదనమే కావాలి. వేదనం అంటే గుర్తించడం. వేదనం అంటే ఏంటి? బోధపడడం, గుర్తించడం, దాన్ని గుర్తించడం, అదే కావాలి. ఎలాగండి వేదనం అని అంటే ఇక్కడ అంటారు బాహ్య అభ్యంతర మధ్యమాసు. బాహ్యం అంటే ఇప్పుడు మనం మేలుకున్నాంగా, జాగ్రత్త అవస్థ. నిన్న మనకు చెప్పారు అది, నిన్న చాలా అద్భుతంగా విచారణ వచ్చింది కదా. అచ్ఛాయం, అశరీరం, అలోహితం. అచ్ఛాయం అంటే కారణ శరీరం లేదు, సుషుప్తి లేదు. అశరీరం లింగ శరీరం లేదు, స్వప్నావస్థ లేదు, సూక్ష్మ శరీరం లేదు, స్వప్నావస్థ లేదు. అలోహితం దేహేంద్రియ మనోబుద్ధులు లేదు, జాగ్రత్త అవస్థ లేదు. నేనెవరిని? చిన్మాత్ర స్వరూపమై ప్రకాశించే అఖండాత్మ చైతన్యాన్ని. అలాగని ఇక్కడ అంటున్నారు క్రియాసు బాహ్య అభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః. ఇక్కడ ఏమి వాడారు తెలుసండి? ఆఖరి అక్షరం ఏం వాడారు? జ్ఞః. జ్ఞః అంటే తెలుసుకున్నవాడు, వాడికి ఏ కంపనము లేదు, వాడు చలించడు, వాణ్ణి ఏది ఇంకా ఈ లోకంలో కదపదు, మెదపదు. ఎవడు నన్ను కదపలేడు, ఏమి చేయలేడు. నోబడీ కెన్ షేక్ మీ అంటాడు కదా, అది షేక్ అబ్దుల్లా కాదు. ఇక్కడ ఇక్కడ ఎవరు? జ్ఞాని. వీడు గొప్పవాడు, వీడిని ఏది కదపదంటే వీడు ఎలాగ ఆ ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాడనంటే జాగ్రత్త అవస్థ అకారం, స్వప్నావస్థ ఉకారం, సుషుప్తి అవస్థ అనేది. మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఆ అంటే తెరుచుకుంది, ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటే అన్నీ కనపడతాయి. కాబట్టి అకారం తెరుచుకోవడం, అన్ని అక్షరాలకి అకారం ముఖం, అది తెరుచుకుంటుంది. ఆ అన్నప్పుడు నోరు తెరుచుకుంది, అక్షరం బయటికి వ్యక్తమైంది. జాగ్రత్త అవస్థ అంటే నువ్వు కళ్ళు తెరుచుకుంటున్నావు, బయట తిరుగుతున్నావు. కాబట్టి జాగ్రత్త అవస్థ అకారం. స్వప్నావస్థ అంటే ఏంటి? సూక్ష్మం కదా అది. ఊ అన్నప్పుడు పూర్తిగా తెరుచుకోదు, గుండ్రంగా కొద్దిగా మూసుకుంటుంది అనమాట. స్వప్నావస్థ అంటే పూర్తి నిద్ర కాదు, పూర్తి మేలకువ కాదు, అదొక రకమైన లోకం లోపల. అది స్వప్నావస్థ. దాన్ని దీన్ని కలిపారు. ఇప్పుడు అన్నప్పుడు ఏంటి చెప్పండి? మూసేసాం మనం, శబ్దం లోపలనే ఉంది. అలాగనే అనేది నిద్ర కూడా వ్యక్తం కాలేదు, లోపలే ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆనందంగా ఉన్నాం. కాబట్టి అనేది సుషుప్తి, ఊ అనేది స్వప్నం, ఆ అనేది జాగ్రత్త. ఈ మూడింటికి మూడు అనుసంధానం చేసి ఇప్పుడు ఓం అని ఇప్పుడు ఉచ్చారణ చేశారు కదా, బాగా చూడండి. ఓం ఓం అని 2 సార్లు ఓంకారం చెప్పారు కదా. మొదటిసారి చెప్పిన దానికి రెండోసారి చెప్పిన దానికి మధ్యలో ఏముంది? ఖాళీ. అవునా? ఖాళీ ఉంది. బాగా చూడండి. మొదటిసారి చెప్పిన దానికి ముందేముంది? ఖాళీ. రెండోసారి చెప్పిన తర్వాత ఏముంది? ఖాళీ. అంటే ఉండేది ఖాళీ, ఏమీ లేదు. దాంట్లో నువ్వు పుట్టిస్తున్నావు ఒక శబ్దాన్ని. ఉండేది ఏమీ లేదు, ఇది పుట్టించడమే, ఇది కల్పించడమే. అందుకని ప్రకృతి దేంతో తయారైందనంటే మొట్టమొదట సౌండ్, శబ్దంతో ఈ ప్రకృతి తయారైంది. అర్థమైందా? అలాగని ఇక్కడ ఉండేది ఖాళీ, దాంట్లో ఒక శబ్దం ఉత్పత్తి అయింది. శబ్దాన్ని పుట్టించింది ఎవరు? ఇప్పుడు ఓంకారానికి కర్త ఎవరు? ఎవరు? నేనే. నేను పుట్టించాను. ఈ ఓంకారం పుట్టకముందు నేనున్నానా లేనా? ఇప్పుడు ఓం అన్నా, దానికి ముందు నేనున్నానా లేనా? ఇప్పుడు ఓం అనేది అయిపోయింది, నేను ఉంటానా ఉండనా? ఇప్పుడు ఓం అనేది అంటున్నా, అప్పుడు ఉన్నానా లేనా? అంటే ఎవడైతే ఈ ప్రణవం పుట్టుకకు ముందు ఉన్నాడో, ఎవడైతే ఈ ప్రణవం పడిపోయిన తర్వాత ఉంటున్నాడో,
ఎవడైతే ఈ ప్రణవం ఉచ్చరిస్తున్నప్పుడు ఉంటున్నాడో వాడే బ్రహ్మ. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రణవం అనేది 3 అవస్థలతో కూడుకున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అవస్థ పడిపోతే ఉండేదేంటి? స్వరూపం. అర్థమైందా? కాబట్టి ఈ ఓంకారాన్ని ఇలా కనుక ఎవడైతే జ్ఞః అందుకని గుర్తిస్తున్నాడో, ఇది సూక్ష్మమైన అంశం. చూడండి, ఇది ఉపాసన కాదు, ఇదేంటి? జ్ఞానపరమైన అంశం. ఉపాసన ఇలాగా ఉపాసన చేసి ఈ రకమైన విచారణ, ఈ రకమైనటువంటి స్థితిలో కనుక వెళితే ఇక అన్నీ అక్కడ పడిపోతున్నాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఇప్పుడు ఏంటనంటే ఈ ఓంకారాన్ని మనకు ఉపనిషత్తు ఒక ఊతగా పెట్టింది. ఒక ఊతగా పెట్టింది. బాగా చూడండి. ఒక చెట్టుకి ఒక కర్ర నిలబెట్టి కడతాం ఒక మొక్కకి. ఇప్పుడు అది పెద్ద వృక్షం అయిపోయింది. అబ్బో ఎంత పెద్దదైపోయిందో, ఇంత మాను, ఇంత పెద్ద వృక్షం. ఇప్పుడండి దీనికి కూడా ఏదైనా ఒక కర్ర పెట్టి కడతామండి? అవసరం లేదు. ఎందుకు? మరి అప్పుడు కట్టారు కదండి. కాదు, అది స్వతహాగా నిలబడలేదు. అందుకు దాన్ని నిలబెట్టేందుకు ఇది వాడుతున్నాం. ఎంతవరకు? అది తనంత తాను నిలబడేంత వరకు. అలాగనే ఇక్కడ కూడా ఓం అనే ఒక కర్రని, ఏకాక్షర దండాన్ని మనము నిలబడేంత వరకు దాన్ని మనకు కట్టిపెట్టారు.